లక్ష లోపు బాకీ ఉన్న మాఫీ జాబితాలో కనిపించని పేర్లు, పనిచేయని ఫిర్యాదుల స్వీకరణ ఫోన్ నంబరు పార్లమెంటు ఎన్నికల ముందు ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం 3 విడతలుగా మాఫీ చేసేందుకు ఈ నెల 18న శ్రీకారం చుట్టింది. తొలుత రూ.1,00,000, రెండో విడత రూపాయలు 1,50 లక్షలు, మూడో విడత 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 18న రూ.1,00,000 వరకు రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.1,00,000 రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు బ్యాంకర్లకు ప్రభుత్వం నుంచి జాబితా అందింది. శుక్రవారం పలువురు రైతులు బ్యాంకు వద్దకు వెళ్లి విచారించగా, బ్యాంకు అధికారులు వారి రుణం మాఫీ కాలేదని చెప్పడంతో ఎందుకు అవ్వలేదని అధికారులను ప్రశ్నించారు. తమకేమీ తెలియదని అధికారులు చెప్పగా, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా డీసీసీబీ పరిధిలో 89,000 మంది రైతులకు 499.15 కోట్ల రూపాయలు రుణమాఫీ కావాల్సి ఉండగా ప్రస్తుతం 33,913 మందికి 143.11 కోట్ల రూపాయలు మాఫీ అయ్యాయంటున్నారు. సహకార సంఘాల్లో రూ.1,00,000 వరకు రుణం ఉన్నవారే ఎక్కువగా ఉంటారు. రూ.1,00,000 పైన బాకీ ఉన్న రైతులు తక్కువ సంఖ్యలో ఉంటారు. ఆత్మకూరు ఎం. సింగిల్ విండోలో 719 రైతులు రుణాలు తీసుకోగా, అందులో 566 మంది రూ.1,00,000 లోపు రుణం తీసుకున్నవారు ఉన్నారు. అందులో కేవలం 239 మంది రైతులకు రూ.90,57,574 మాఫీ వచ్చినట్టు చెబుతున్నారు. మోత్కూరు సింగిల్ విండోలో 876 మంది రుణాలు తీసుకున్న రైతులు ఉండగా, అందులో సుమారు 700 మంది రైతులు రూ.1,00,000 లోపు బాకీ ఉన్నవారు ఉన్నారు. అందులో 238 మంది రైతులకు రూ.1,12,39,964 మాఫీ వచ్చినట్టు చెబుతున్నారు. అడ్డగూడూరు సింగిల్ విండోలో 1,070 మంది పేర్లు రుణమాఫీ కోసం పంపగా 479 మంది రైతుల పేర్లు తాజా జాబితాలో ఉన్నాయి. తుంగతుర్తి సింగిల్ విండోలో 1,111 మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా, 507 మంది పేర్లు మాత్రమే జాబితాలో వచ్చాయి. కొన్ని సింగిల్ విండోల్లో ఎక్కువగా, మరికొన్ని సింగిల్ విండోల్లో తక్కువ మంది రైతులకు రుణమాఫీ కావడమేంటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. చిట్యాల మండలంలో వెలిమినేడు పీఏసీఎస్లో 283 మందికి గాను 142 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. గుండ్రాంపల్లి పీఏసీఎస్లో 270 మందికి గాను 151 మందికి రుణమాఫీ జరిగింది. చిట్యాలలో 101 మందికి గాను 48 మందికి రుణమాఫీ జరిగింది. వట్టిమర్తి కెనరా బ్యాంకులో 288 మంది పేర్లు జాబితా ఉండగా 175 మందికే రుణమాఫీ జరిగింది. సాంకేతిక కారణాలతో రుణమాఫీ జరగలేదని తెలుస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాలే పాటిస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం లేదని, పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులందరికీ రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తున్నామని చెబుతున్నా, బ్యాంకులకు వచ్చిన జాబితాలు పరిశీలిస్తే ప్రభుత్వం గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలనే పాటిస్తున్నట్టుందని పలువురు వాపోతున్నారు. వేరుగా ఉంటున్న రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరినీ కలిపి ఒకే కుటుంబంగా పరిగణిస్తుండవచ్చని, పీఎం కిసాన్ నిబంధనలు రుణమాఫీకి కూడా పాటిస్తున్నట్టుందని పలువురు అధికారులు చెబుతున్నారు. ఒక కుటుంబంలో ఒక్కరి పేరునే బాకీ ఉన్నా మాఫీ రాలేదంటున్నారు. అందులో మర్మమేమిటోనని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులందరికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలని, భార్యాభర్తలిద్దరినే కుటుంబ సభ్యులుగా పరిగణించాలని, వేరుగా ఉంటున్న కుమారులకు కూడా రుణమాఫీ వర్తింపజేయాలని రైతులు కోరుతున్నారు. పని చేయని ఫిర్యాదుల నంబర్, రుణాలు మాఫీ కాని వారు ఫిర్యాదు చేయడానికి జిల్లా ఉన్నతాధికారులు టోల్ ఫ్రీ నంబరు ఇచ్చారు. సింగిల్ విండో కార్యాలయాల ఎదుట ఫిర్యాదుల నంబరు 8685293331 ఓ కాగితాన్ని గోడకు అంటించారు. రైతులు ఆ నంబరుకు ఫోన్ చేస్తే ఈ నంబర్ పనిచేయడం లేదు, రేషన్ కార్డు వేరుగా లేనందున మాఫీ కాలేదా? వారాల సురేష్, రైతు, మోత్కూరు, నాకు 1.10 ఎకరాల భూమి ఉంది. కుటుంబం నుంచి విడిపోయి నేను వేరుగా వ్యవసాయం చేసుకుంటున్నా.
పెట్టుబడి కోసం మోత్కూరు రైతు సేవా సహకార సంఘంలో సుమారు 2 ఏళ్ల క్రితం రూ. 35,000 అప్పు తీసుకున్నా. 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో నా కుటుంబానికి కొత్త రేషన్ కార్డు రాలేదు. నా పేరు మా అమ్మనాన్నల రేషన్ కార్డులోనే ఉంది. నా భార్య పేరు రేషన్ కార్డులోకి ఎక్కలేదు. ₹1,00,000 వరకు చేసిన రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు. వేరు రేషన్ కార్డు లేనందునే రాలేదేమోనని అధికారులు అంటున్నారు. రేషన్ కార్డుతో లింకు పెట్టకుండా రుణమాఫీ చేయాలి. రూ. 39,000 రుణం మాఫీ కాలేదు. గోపగోని ఆండాలు, రైతు, సుంకెనపల్లి, చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి నాగార్జున గ్రామీణ బ్యాంకులో రూ. 39,000 రుణం తీసుకున్నా. ఇది మాఫీ కాలేదు. నా భర్త సత్తయ్య పేరున అదే బ్యాంకులో 29,000 వ్యవసాయ రుణం ఉండగా అది మాఫీ కాలేదు. ప్రభుత్వం ₹1,00,000 లోపు రుణం ఉన్నవారివి మాఫీ చేస్తున్నామని ప్రకటించినా మాకు మాత్రం మాఫీ కాలేదు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.